ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే, నమస్కారం, ప్రణామ్. హ్యాపీ గణేష్ చతుర్థి. నాకు తెలుసు ఈ వీడియో పోస్ట్ అయ్యే టైంకి గణేష్ చతుర్థి అయిపోయి ఉంటుంది, బట్ స్టిల్ నెవర్దలే హియర్ ద విషెస్ ఫ్రమ్ మై సైడ్ టు ద ఫ్యామిలీ. అండ్ ఈరోజు అయితే నేను రైట్ నెక్స్ట్ డే ఆఫ్ గణేష్ చతుర్థి గుడికి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న వెళ్ళాను, బట్ నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. సో ఐ థాట్ ఐ జస్ట్ షో యూ. సో ఇక్కడే ఉండి మాట్లాడే కన్నా వెళ్తూ మాట్లాడదాం. నాతో పాటు మీరు గుడికి రండి, ఎందుకంటే టైం అయితే అయిపోతుంది క్విక్గా. సో ఎప్పుడు మనకి తెలిసేది ఏంటి అంటే ఇండియాలో వర్షం పడుతుంది వినాయక చవితి రోజు, బట్ ఈ నిన్న అయితే పడలేదు. సర్ప్రైజింగ్గా ఈరోజు అయితే పడింది. అండ్ లక్కీ కూడా చెప్పాలి, ఎందుకంటే వర్షం ఆగింది కాబట్టి గుడికి వెళ్ళే ఛాన్స్ వచ్చింది. వర్షం ఉండుంటే నాకు గుడికి వెళ్ళే స్కోప్ రాకపోయి ఉంటుంది. సో అలా గుడికి వెళ్ళి చూపించి దర్శనం అయితే చేసుకుందాం. ఇప్పుడైతే మనం గుడికి అయితే రీచ్ అయిపోయాం. కింద మొత్తం ఏదైనా ఈవెంట్స్ అయినప్పుడు యూటిలైజ్ చేస్తారు. పైన ఈ ప్లేస్ మాత్రం భజన అవుతున్నప్పుడు యూటిలైజ్ అవుతుంది. సో స్పేషియస్గా అయితే ఉంటుంది ఇది. కలిసి అయితే దర్శనం చేసుకుందాం రండి. దగ్గరగా చూద్దాం దేవుణ్ణి ఎలా అయితే అలంకరించారో. ఇదైతే కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్లో చేస్తారు ఇక్కడ పూజలు మొత్తం. మనం కట్టినట్టు పాలవెల్లి అయితే కట్టలేదు దేవుడికి. జస్ట్ నార్మల్గా నైవేద్యం అయితే పెట్టారు, అలంకరణ చేశారు. విఘ్నేశ్వరుడు ఎంత బాగున్నారో చూడండి, చాలా కళగా ఉంది మొహం. ఇప్పుడైతే మనం అందరు దేవుళ్ళ అలంకరణ చూద్దాం. మధ్యలో అయితే అమ్మవారు ఉన్నారు. ఇక్కడ దీపం అయితే నిత్యం వెలుగుతుంది. అలా చిన్ని కృష్ణుణ్ణి, ఈశ్వరుడు పార్వతిని అయితే పెట్టారు సైడ్లో. ఇక్కడ అయితే రాధాకృష్ణుల్ని అయితే ఉంచారు. అలా ఇంకొక సైడ్ చూస్తే మనం రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు అయితే ఉన్నారు ఇటు. నిత్యం పూజ చేసే వినాయకుడిని అయితే ఫస్ట్లో ఇలా సైడ్లో పెట్టారు. అలంకరణ అయితే చాలా బాగా చేశారు అన్ని దేవుళ్ళకి. ఇక్కడ అయితే లింగం సెపరేట్గా పెట్టారు అభిషేకాలు అన్నీ చేయడానికి. పక్కన నంది కూడా ఉన్నారు. ఎవరైనా వచ్చి ఇలా అభిషేకం చేయొచ్చు, చేయించుకోవచ్చు కూడా.
గుడి లోపల ఉన్నదంతా చూసారు కదా. పార్ట్ 2 ఏంటి అంటే గణేష్ నిమజ్జనం. నాకు తెలిసిన వాళ్ళు పిలిచారు, ఇంటి లోపలే గణేష్ నిమజ్జనం చేస్తాం, ఎందుకంటే మాకు ఇక్కడ లేక్స్ ఉంటాయి, అన్నీ యాక్సెసిబుల్ ఉంటాయి. బట్ ఇంటి లోపల ఎలా చేస్తారో అవన్నీ చూసేద్దాం. పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి. ఇప్పుడు వరకు మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ అండ్ ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.